మీ మైండ్లో మీకు కంట్రోల్ లేకుండా ఆలోచనలు అనేవి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉన్నాయా? మీరు చేయాల్సిన పనిపై ఫోకస్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయా? అయితే నాతో పాటు వెంటనే ఈ టెక్నిక్ ఫాలో అయిపోండి. మనం జనరల్గా శ్వాస తీసి వదులుతూ ఉంటాం కదా. మరి మనము ఇప్పుడు ఏం చేస్తామంటే మనం విడిచిపెట్టే శ్వాస మీదనే మన ధ్యాస పెడతాము. ఆ శ్వాసని పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. అలా శ్వాసని పూర్తిగా బయటికి విడిచిపెట్టినప్పుడు మన పొట్ట భాగం బాగా లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత మనం ఒక 10 సెకండ్ల పాటు శ్వాసని అలాగే నిలిపి ఉంచుతాం, హోల్డ్ చేస్తాం. ఈ విధంగా ఒక 11 టైమ్స్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా చేసేయండి. కేవలం శ్వాసని బయటికి విడిచిపెట్టడం మాత్రమే చేయాలి. ఇందులో లోపలికి తీసుకునే శ్వాస అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దాము. 1, బ్రీత్ అవుట్ చేయండి. శ్వాసను పూర్తిగా బయటికి వదిలిపెట్టేయండి. పొట్ట భాగాన్ని అబ్జర్వ్ చేయండి. అక్కడ మీ చేతిని ఉంచండి. పొట్ట భాగం బాగా లోపలికి వెళ్తుంది. అలాగే అబ్జర్వ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేసి ఉంచుతూ 10 సెకండ్స్ కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నార్మల్ అవ్వండి. ఇప్పుడు శ్వాస అనేది ముక్కు ద్వారా లోపలికి వెళ్ళడం గమనిస్తారు. సెకండ్ టైం మళ్ళీ చేద్దాము. పూర్తిగా శ్వాసను బ్రీత్ అవుట్ చేయాలి. శ్వాస అనేది పూర్తిగా బయటికి విడిచిపెట్టినప్పుడు పొట్ట భాగం లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనం శ్వాసని హోల్డ్ చేయాలి. అదే విధంగా 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రిలీజ్ చేయండి. థర్డ్ టైం చేద్దాము. బ్రీత్ అవుట్ చేయండి. పూర్తిగా విడిచిపెట్టాలి శ్వాసని. 10 సెకండ్స్ హోల్డ్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. ఇప్పుడు ఫోర్త్ టైం చేద్దాము. శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెడదాము. హోల్డ్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నార్మల్ అవ్వండి. శ్వాస దానంతట అదే ముక్కులోకి వెళ్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టైం చేద్దాము. పూర్తిగా శ్వాసను బ్రీత్ అవుట్ చేయండి. హోల్డ్ చేద్దాము 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ టైం చేద్దాము. బ్రీత్ అవుట్. పూర్తిగా బ్రీత్ అవుట్ చేయాలి. పొట్ట భాగం పూర్తిగా లోపలికి వెళ్ళాలి. అలాగే హోల్డ్ చేసి ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్వాస దానంతటా అదే లోపలికి వెళ్ళడం గమనిస్తారు. ఇప్పుడు సెవెంత్ టైం చేద్దాము. ముక్కు ద్వారా శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెడదాము. హోల్డ్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నార్మల్ అవ్వండి. శ్వాస దానంతటా అదే లోపలికి వెళ్ళడం గమనిస్తాము. ఎయిత్ టైం చేద్దాము. పూర్తిగా బ్రీత్ అవుట్ చేయండి. పొట్ట లోపలికి వెళ్ళాలి. అలాగే హోల్డ్ చేసి ఉంచుదాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. ఓకే, నార్మల్ అవ్వండి. ఇప్పుడు 9th టైం చేద్దాము. బ్రీత్ అవుట్, హోల్డ్ ద బ్రెత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు 10th బ్రెత్ చేద్దాము. బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నార్మల్ అవ్వండి. ఇప్పుడు 11th లాస్ట్. బ్రీత్ అవుట్. శ్వాసను పూర్తిగా బయటకు విడిచిపెట్టాలి. పొట్ట భాగం లోపలికి వెళ్ళాలి. బ్రెత్ని హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నార్మల్ అవ్వండి. శ్వాసని గమనించండి. దీర్ఘంగా శ్వాస లోపలికి వెళ్ళడం గమనిస్తాము. ఈ విధంగా చేయడం ద్వారా అతి త్వరగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాము. మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనల నుంచి పూర్తిగా రిలీజ్ అవుతాము. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఒక గంట, గంటన్నర, 2 గంటల వరకు కూడా మనం చాలా చక్కగా మనకి ఏవైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో వాటిపై ఫోకస్ పెట్టి చేయగలుగుతాము. మన రోజు అనేది మంచిగా చక్కగా సద్వినియోగం అవుతుంది. అయితే దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు రోజంతా ఒక 2 అవర్స్కి ఒకసారి అలా ప్రాక్టీస్ చేస్తూ చూడండి. మీరే చాలా తేడాని గమనిస్తారు. ఇదే ప్రాసెస్నే మీరు కనీసం ఒక 21 డేస్ చేయండి. మీలో చేంజ్ మీరే చూస్తారు. చాలా అద్భుతమైన టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్ చేయడానికి ముందుగా కొద్దిగా వాటర్ తీసుకోండి. ఈ టెక్నిక్ పూర్తయిన తర్వాత కూడా కొద్దిగా గ్యాప్ తీసుకొని వాటర్ తాగండి. ఎందుకంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి వాటర్ తీసుకోవాలి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయడానికి చూడండి. అలాగే ఫుడ్ తీసుకున్న ఒక 1 అవర్ తర్వాతనే ఈ టెక్నిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రేయభిలాషులకి షేర్ చేయండి. బాయ్ బాయ్.